ఈ సమయంలో మీ మధ్య నిలబడి ఉన్నానంటే అది ఆయన కృప. అందుని బట్టి సృష్టికర్త అయిన పరమ తండ్రికి నిండు మనసుతో హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి అల్పుడునైన నన్ను మరి ప్రేమించి మరి సమయం ఇచ్చినటువంటి బ్రదరు జనార్దన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే దాయకర్ బాబుకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. స్థానికంగా ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయకర్తలు, పెద్దలుగా నిర్ణయించిన వారికి కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యెహోషువ ప్రార్థనా మందిరంలో అందరూ బైబిల్ పండితులే, అందరూ కూడా బైబిల్ని వివరించేవారే. ఒక యాజకులే వివరిస్తారు, మేము వినాలి అన్నవారు ఏ ఒక్కరు కూడా లేరు. దాన్ని బట్టి నేను భయపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలా మాట్లాడడానికి కూడా యోగ్యత లేనివాడిని. ఆయన ఎన్నిక చేసుకున్నందుకు ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వాక్యం కొరకు నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, వాక్యము ప్లస్ నా సాక్ష్యము రెండు కలిపి ఉంటాయండి. వాక్యం కొరకు ప్రార్థన చేయాలని బ్రదర్ జనార్దన్ గారిని కోరుకుంటూ ఉన్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన రాజా, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్తవైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ పులియని రొట్టెల పండుగలో 2వ దినంలో మేము ఉంటున్నాం నాయన. ఇంతవరకు మీ యొక్క ఉపదేశాల చేత మమ్మల్ని బలపరుస్తూ వచ్చి ఉన్నారు అయ్యా. మరి కంఠ స్వరాల ద్వారా మీ బిడ్డల ద్వారా కీర్తి తెచ్చుకుంటూ వచ్చారు. ఆరాధనలో మీరు మహిమపరచబడుతూ వచ్చినారు నాయన. చక్కగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న మా బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము నాయన. ఈ 2వ దినమున నాయన, ఇదిగో నాయన, నీ యొక్క కుమారుణ్ణి, సహోదరుని చిరంజీవి బ్రదర్ను మీరు మరుగుపరుచుకొని తనను మీ ఆత్మతో అభిషేకించి మీ బూరగా వాడుకొనుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మొట్టమొదటిగా తండ్రి, మరి నిదర్శన బ్రదర్ కుటుంబాన్ని బట్టి అయా ఆనందరావు తమ్ముని సన్నిధికి, మందిరానికి నడిపించి తనకు మీ నామం నొసలపైన ముద్రింపజేసి ఆనందరావు తమ్ముడు చేసిన ప్రార్థన ఆలకించి తన తల్లిదండ్రులను నాయన మరి చిరంజీవి బ్రదర్ను అమ్మ ప్రిస్కిలమ్మ గారిని ఆకర్షించుకున్నారు. తద్వారా తండ్రి వారి కుమార్తెను గ్లోరీ చెల్లెమని ఆకర్షించుకున్నారు. ఇదిగో నాయన, వారి కుటుంబాన్ని, వారి వంశమును మీ సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కుమారుడు ఉపదేశిస్తుంటుండగా ఉపదేశించేది తను కాదు నాయన. నాయన, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించుకొని మీ బూరగా, మీ సాధనముగా, మీ పనిముట్టుగా, మీ పాత్రగా వాడుకొనుమని ఆ ఉపదేశము మా యొక్క చెవులలో జొచ్చున్నట్లుగా, మా హృదయం అనే పలకలపై రాసుకున్నట్లుగా మీ దీవెన, మీ ఆశీర్వాదము దయచేయమని మీ కుమారుణ్ణి చిరంజీవిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి సార్. పరిశుద్ధ గ్రంథము నుండి 1వ సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన కొరకు చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే ప్రార్థన చేస్తే మనం ఏం పొందుకుంటాం, ఏం మేలులు వస్తాయని ప్రార్థించడం కొరకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ పస్కా పండుగలో ముందు పస్కా పండుగన బ్రదరు జనార్దన్ బ్రదర్ గారు ఎందు నిమిత్తం అయితే మనం ఈ పస్కా ఆచరించాలో తెలియపరిచి ఉన్నారు. అలాగే దయాకర్ బాబు మరి ఆయన మరాను మీద పలికినటువంటి 7 మాటల గురించి కూడా వివరించి ఉన్నారు. రాత్రికాల సమయంలో వాసు బ్రదర్ గారు కూడా మనం ఎందుకు ఆయన శరీరంను తిని ఆయన రక్తంను త్రాగాలో దాన్ని పూర్తిగా మనకు వివరించి ఉన్నారు. కాబట్టి ఆ పస్కా గురించి మరి నేను చెప్పాలనుకుంటా లేదు, కానీ ప్రార్థన గురించి కొద్దిగా మీతో ఆయన వాక్యం పంచుకోవాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 1వ సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చదవలసిందిగా కోరుచు ఉన్నాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చెక్కని మార్గమును మీకు బోధింతును. చాలమ్మా. ఇక్కడ సమూయేలు గారు మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే,
నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని అంటున్నారు. అంటే మీ అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం గురించి. ఆయన బిడ్డలైన వారు ఆయనకు విరోధంగా జీవిస్తూ ఆయన మాటలను చెవిన పెట్టకోకుండా వాళ్ళని పరిపాలించడానికి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ఎలోహిం, ఆ యెహోవా మనందరికీ రాజుగా ఉండగా ఈ ప్రజలను పరిపాలించడానికి ఒక రాజుని ఎన్నిక చేసుకోవాలని వారు ఎన్నిక చేసుకుంటారండి. ఎన్నిక చేసుకున్నప్పుడు వారు అంటారు, సమూయేలు గారు అంటారు అక్కడ, నేను తల నెరిసిన వాడును, నేను వృద్ధుడిని అయిపోయాను కాబట్టి నేను ఏదైనా మీ దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే దాన్ని మరలా నేను చెల్లిస్తాను అని అన్నప్పుడు అక్కడ సాక్షులుగా వాళ్ళు పలుకుతారు, ఏది కూడా మా యొద్ద మీరు అన్యాయంగా తీసుకోలేదు అని సాక్షులుగా పలుకుతారు. అయితే ఆ పలికిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, మనల్ని పరిపాలించడానికి ఒక రాజుని మనం ఎన్నిక చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక రాజుని ఎన్నిక చేసుకోవాలని అనుకున్నప్పుడు, రాజుని ఎన్నిక చేసుకున్నప్పుడు అక్కడ సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రికి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత సమూయేలు గారు కూడా కోపం వస్తుంది. వారిని శిక్షించడానికి కోతకాల సమయంలో, పంటల సమయంలో అక్కడ వర్షాన్ని, ఉరుములను, మెరుపులను సృష్టించి వర్షం కురిపిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ అక్కడ భయపడతారు. భయపడి సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మేము పాపం చేశాము, మా పాపాన్ని క్షమించు, నీకు విరోధంగా మేము తప్పు చేసామని మా కొరకు ప్రార్థన చేయమని సమూయేలు గారిని వేడుకుంటున్నప్పుడు ఆయన అక్కడ మంచి మాట మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడుతున్నారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపన చేసినవాడు నగుదునని అక్కడ తెలియపరుస్తున్నాడు. మనం ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నామంటే, నేను చూస్తున్న క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మంది నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డలను రక్షించు, నన్ను బలపరచు, నన్నే రక్షించు, తన కుటుంబం గురించే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ సమూయేలు గారు అలాగంటలేదు, నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేసుకుంటానని అంటలేదు, కానీ మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు. అంటే పాపం అంటే ఏదో పాపం, విపరీతమైన పాపం కాదండి. మన సహోదరు ఒక కష్టకాలంలో ఉన్నాడంటే, మన సహోదరి కష్టంలో ఉండి ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నారంటే, మనల్ని విశ్వాసులుగా ఉన్నప్పుడు, ప్రార్థన కోరినప్పుడు మనం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వారమే అవుతాం. అలాంటి మనసు ఇక్కడ ఉన్నవారికి ఎవరికీ లేదు, కానీ అలాంటి మనసు కలిగిన వారు సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో చాలామందిని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి ప్రార్థనకి వెళ్తాను కాబట్టి అందరినీ చూస్తున్నాను. అటువంటి మనసు ఒకవేళ ఉంటే వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేస్తుంటారు. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది? మనమే ఆశీర్వదించబడాలి, మనమే వర్ధిల్లాలి, మనమే గౌరవంగా ఉండాలన్న కోరికలతో ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేశాడు, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలని మనం ఎప్పుడు కూడా ఆలోచించేయం. ప్రార్థించమని ఎలోహిం ఎందుకు చెప్పుడు పదే చెప్పిన ఆజ్ఞ. ప్రార్థన చేయమంటే మనం ఆయన చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆయన ఆజ్ఞని ఇచ్చాడు మనకి, ఒక ఆజ్ఞ, ప్రార్థించండి. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేసుకోవాలి, ప్రపంచ దేశం కొరకు ప్రార్థించాలి, ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థించాలి. మనం ఎలాగైతే ఆయన నిజమైన నామాన్ని తెలియపరుచుకున్నామో, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియామక కాలాలు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆచరిస్తున్నామో, సార్వత్రిక క్రైస్తవ సంఘాలు మరి తెలిసే ఆచరిస్తున్నారో తెలియక ఆచరిస్తున్నారో మనకైతే తెలియదు, కానీ వారు కూడా మన స్వరూపంలో మారాలని మనం బలమైన ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో
అపొస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ ఉన్నారు. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారి సంతోషించుచు చదవమ్మా. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు క్రైస్తవుల్ని బాగా హింసించి, క్రైస్తవుడు అనే పిలువబడుతున్న వారిని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా హింసిస్తూ, హత్యలు చేస్తూ, క్రూరంగా బ్రతికిన వ్యక్తి. ఆయన ఎప్పుడు మార్పుడు దమస్క మార్గంలో వెళ్తున్నప్పుడు సృష్టికర్త అయిన పరమ తండ్రి ఆయన కనిపించినప్పుడు తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. అంతే. మార్చేసుకున్న తర్వాత మరలా వెనుదిరిగి చూడలేదు. ఆయన రోమ సంఘం రాస్తూ అంటూ అన్నాడు, నిరీక్షణ గలవారి సంతోషించు శ్రమయందు ఓర్పు గలవై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని తెలియపరుస్తున్నాడు. రోమ సంఘమా, శ్రమ వస్తుంది, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్నొచ్చినా ఓర్పు గలవారై సహించుకొని ప్రార్థన మనం పట్టుదలతో కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆలకించి వాటి నుండి మనకు విడుదల ఇస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నేను పదే పదే ఆలోచించుకుంటున్నాను, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ మెస్సియాతో సహా ఎవ్వరు, ఏ ఒక్కరు కూడా సుఖాన్ని అనుభవించిన వారు ఎవ్వరు కూడా పరిశుద్ధ గ్రంథంలో లేరు. అందరూ బాధలు పొందినవారే, అందరూ శ్రమలు పొందినవారే, అందరూ హింసించబడిన వారే. మరి స్టెఫను అపొస్తలుడైన పౌలు గారు మరి సౌలుగా ఉంటుండగా స్టెఫను రాళ్ళతో కొడుతుంటే సమ్మతించిన వాడు. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్నా కానీ ఆయన శ్రమను ఓర్చుకుంటూ ఆయనకు విజ్ఞాపన చేస్తూ నాయన వీరిని క్షమించని ప్రార్థన చేశాడు తప్ప ఈయన శిక్షించని ఎట్టి పరిస్థితులను కూడా వాళ్ళు ప్రార్థన చేయలేదు. అలాంటి మరి సౌలు గారు పౌలు గారు మారిన తర్వాత మంచి పట్టుదలతో బ్రతికాడు. అదే విశ్వాసంతో మనము బ్రతుకుతూ ఉన్నాం. అదే గోల్, అదే పట్టుదల, అదే నిరీక్షణలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాగే మరి అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం ఒకసారి. ప్రార్థనయందు నిలకడగా ఉండి అమ్మా, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన మెస్సియా మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము ఎలోహిం దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి ఏది జరుగుతూ లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం మన ప్రార్థన ఆయన ఆలకిస్తలేదు, ప్రార్థన చేసుకుంటున్నాం మన ప్రార్థన వింటలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన అంటాడు, ఒక చోట అంటాడు, సర్వజీవుల కన్నులు నా వైపు చూచుచున్నవి, తగిన సమయాన్ని నేను వారిని హెచ్చిస్తానని సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం ఆయన వైపు చూస్తూ ఆయన ఏమి మనకి అనుగ్రహిస్తాడో, మనకి ఏది అవసరమో మనం ఆయన అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక కుమారుడు ఒక కుమార్తె తల్లిదండ్రులు ఏదైతే అడుగుతుందో వాళ్ళకి కావాల్సింది అటు రీతిగా మనం ఆయన అడుగుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ అందుకనే తెలియపరుస్తున్నాడు పౌలు గారు, ప్రార్థన యందు మనం నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలి. అయితే నేను పర్ణశాలల పండుగకి ఇక్కడికి వచ్చినప్పుడు పర్ణశాలల పండుగలో పనిచేస్తూ ఉన్నాం, ప్రార్థనలు జరుగుతున్నాయి, చక్కగా ప్రార్థనలు ఏకీభిస్తున్నాం. ముందుగా వచ్చాం పర్ణశాలల పండుగకి. పర్ణశాలల పండుగలు అయిపోయిన తర్వాత నాకు పాపదే గోల్డ్ తాకట్టు పెట్టానండి బ్యాంకులో. గోల్డ్ తాకట్టు పెడితే ప్రార్థనలో ఉంటుండగా ఫోన్ చేస్తున్నారు, బ్యాంక్ ఆయన ఫోన్ చేస్తుంటే
అయ్యా మేము ప్రార్థన అయిపోతుంది, ఇంట్రెస్ట్ కట్టాలి, లేదంటే ఆ గోల్డ్ వేలం వేసేస్తానని ఫోన్ చేస్తుంటే నేను బయటికి వెళ్ళి అయ్యా ప్రార్థన 2 రోజుల్లో అయిపోద్ది, వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ కడతాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నా దగ్గర అయితే పైసలు లేవండి, ₹1 కూడా నా దగ్గర లేదు. అది కరువు టైం, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగినా కానీ ఒక ఇస్తానంటారు ఇవ్వనంటారు. టెన్షన్గా వెళ్ళిన తర్వాత వెంటనే అదే డేట్కి గోల్డ్కి వడ్డీ కట్టాలి, లేకపోతే పాప బంగారం అనవసరంగా పోద్ది, తర్వాత తన భర్త తను గొడవలు పడతారని నాకు నేను కన్నీటితో బాధపడుతూ ఉన్నాను. ఎవరికి ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ కానీ సిస్టర్స్ ఎవరికి ఏం చెప్పలేదు. మేము వెళ్ళే రోజుని సాయంకాలం దయాకర్ టికెట్లు తీస్తారు, ఎందుకంటే వాక్స్ను నా సాక్ష్యం కూడా పంచుకుంటానని మీకు తెలియపరిచాను. ముందుగా టికెట్ తీస్తారండి. టికెట్ తీసిన తర్వాత నిదర్శనము తమ్ముడిని అడిగాను, తమ్ముడు ఒక 5,000 ఉంటే చూడు, నేను వెళ్ళిన తర్వాత ఒక నెలలో పంపిస్తాను, ఇలాగ ఇంట్రెస్ట్ కట్టాలంటే సర్లే అడుగుతాను అని సాయంకాలం 3 టైంలో అడిగాను. అన్న పని అవ్వలేదు అన్నారు. సర్లే నాయన పర్లేదులే తమ్ముడు, ఏం పర్లేదు, బాధపడకని చెప్పి ఇక్కడే మోకరించుకున్నాం. పిసికలంగా అన్నీ సర్దే మనకి వెళ్ళిపోదాం అని ఇక్కడే మోకరించుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. అసలు తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు ఇలా బ్రతికిస్తున్నావు? నా బాల్య దినము నుండి కూడా నాకు శ్రమలే తప్ప సంతోషం అంటూ అన్నది అసలు ఎప్పుడూ లేదా? ఎందుకు నన్ను ఇలా పుట్టించో, ఎందుకు నాకు ఈ కష్టాలు పెడుతున్నావు? ఏదో ఒకటి చెప్పినాయనని నేను ఏడుస్తా మోకరించి ఆయన యెరూషలేము తట్టు చేతులు ఎత్తుకుంటూ గోజాడుచు ఏడుస్తున్నాను. ఏడుస్తూ ప్రార్థన చేస్తా అనుకున్నట్టుగా ఫోను తీసి నెంబర్ కొడితే ఒక బ్రదర్కి వెళ్ళింది. ఆ బ్రదర్ ఈ ఫోన్ నెంబర్ మీదే అన్నారు. అవునండి బ్రదర్ నాదే అన్నా. అలాగే మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంటే ఏడుతున్నాను ప్రార్థనలో, నన్ను అసలు ఎందుకు పుట్టించో, ఎందుకు నాకు ఈ శ్రమ, నేను తట్టుకోలేని శ్రమలు పెడుతున్నావు తండ్రి, నాకు ఎందుకునైనా ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బాధలు ఎందుకునైనా, ఎందుకు ఒకేసారి చంపుకొనైనా, నాకు నేను తట్టుకునే శక్తి కూడా నాకు లేదు నాయనా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసుకున్న వెంటనే ప్రార్థనలో వెంటనే జవాబు వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నానండి, ప్రార్థన కూడా పూర్తి అవ్వలేదు. ఒక బ్రదర్ ఫోన్ చేసి ఇంటికి ఇప్పుడు వెళ్తున్నారు, 9 గంటలకు బస్సు అంటే పైసలు ఉన్నాయా అక్షరాలుగా అంటే లే బ్రదర్ అంటే పైసలు పంపిస్తుందని తీసుకుని అన్నారు. 5,000 పంపించారు. హల్లెలూయా. వెంటనే నాయన నాలో ఏముంది నాయన, ఇంత మంచి నేను ఏపటివాడిని, ప్రార్థనగా వెంటనే జవాబు ఇచ్చావు, ఏపటివాడిని నాయన నేనని కన్నీటితో ఇక్కడే కూర్చుని ఎక్కిపడి ఏడిసి, నాయన నీకే వందనాలు, నీ స్తోత్రాలు నాయన, ఎంతగా నా ప్రార్థన ఆలకించావా అనుకున్నాను. అలాగే ఎందుకంటే ప్రార్థన ఏందో మనం నిలకడగా ఉండాలి. మనం నిలకడగా ఉన్నప్పుడు, మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞత గలవారమై దాని ఎంతో మెలకుగా ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మన అవసరతలు తీరుస్తాడు. తప్పనిసరిగా మనకు సహాయం చేసే సృష్టికర్త అయిన పరమ తండ్రి అయి ఉన్నాడు. అలాగే మరి 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలమ్మా. చూసారా అపోస్తలుడైన పౌలు గారు దశలోనికైలకు రాస్తూ ఏమంటున్నారు ఇక్కడ? ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడు. ఎవడను కీడునకు ప్రతి కీడు మనం చేయకూడదండి. మన సృష్టికర్త ఏంటి నామాన్ని ధరించుకున్న తర్వాత, సృష్టికర్త ఏంటి నామంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మనకు శత్రువు అయినా, మనకు మిత్రువు అయినా, మన స్నేహితుడైనా, మనకు దూరపు బంధువు అయినా ఒకవేళ మనకి కీడు చేస్తే ఆ కీడు ఎవరికి కూడా మనం కీడు చేయకూడదు. ఎందుకంటే నాకు 2 అక్కలు 1 చెల్లెలు ఉన్నారండి. నేను ఉన్నది ఒక్కడనే. అయితే వాళ్ళు నాకు తెలియకోకుండా ఇంటి స్థలాలు మొత్తం రాయించేసుకున్నారు. నాకు తెలియకుండా నాన్నతో చెప్పి ఇంటి స్థలాలు రాయించుకున్నప్పుడు నేనేం చేయాలి? ఒంటరి వాడిని అయ్యాను. వాళ్ళు రాయించేసుకున్నప్పుడు బాధపడుతున్నాను అంతే.
చాలామంది అంటారు, ఎందుకురా ఇంత నిరుత్సాహంగా ఉంటావు, ఏదోటి చేయరా అంటారు. నేను ఏ కీడు చేయను, ఎవరికి తెలుసుకున్న సృష్టికర్త అంటే నామాన్ని తెలుసుకున్నాను. అంతకు ముందు నుంచి కూడా యెహోషువ మెషియా నామంలోకి రాకుండా కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయనకు పరిచయం చేస్తూ యాజకులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. అంటే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే ఎందుకు చెప్తున్నానంటే, యాజకులు నా భార్య నా బిడ్డలు తింటున్నా తినకపోయినా కానీ నేను పనిలోకి వెళ్ళకోకుండా వాళ్ళు 2 రోజులు పని చెప్పినా, 4 రోజులు పని చెప్పినా, 5 రోజులు పని చెప్పినా ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ పనే చేసేవాడిని. ముందర వాళ్ళు పని చేసిన తర్వాత ఆ పని చేస్తున్నప్పుడు నా భార్య అంటూ ఉండేది ఒకసారి, ఎందుకు నువ్వు మేము తింటున్నామో తింటలేదో పట్టించుకుంటలేదంటే అది ఆయనే చూసుకుంటాడు అని నేను మౌనంగా ఉండేవాడిని అంతే. అలాగా మనం ఎవరం కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, సేవకులకు మరి యాజకులుగా ఆ సంఘానికి తెలియపరిచాను, ప్రార్థన చేయండి అమ్మా, అక్కళ్ళు రక్త సంబంధం ఎలా మోసం చేశారు, ప్రార్థన చేయండి, వాళ్ళ మనసు మారాలి, మారితే ఎప్పుడు ఈవేళ కాబట్టి ఎప్పుడైనా ఇస్తారని ఆశపడుతున్నాను. అది తండ్రి చిత్తము అయితే అది వస్తుంది, లేదంటే ఆయన ఎక్కడైనా. అందుకని అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, నిలువురైన పట్టణం మనకి ఎక్కడ లేదు కానీ ఉండబోయే దానికోసం మనం ఎదురు చూస్తున్నామని పౌలు గారే మామూలుగా వాక్యంలో తెలియపరుస్తాడు. ఇది మనకు నిలువరైన పట్టణం కాదని నేను నా భార్యతో నా బిడ్డలతో అంటూ ఉంటాను ఒకసారి. మనం ఉన్న దాని గురించి ఎదురు చూడాలని ఆశపడాలి, అంతేగాని మీరు బాధపడొద్దని నేను నాకు నేనే ఓర్చుకుంటాను. వాళ్ళని అలాగే చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాను. అలాగే మరి మనం ఎవరు కీడు చేసినా, ఎవరు మనల్ని శ్రమ పెట్టినా, ఎవరు మనం బాధ పెట్టినా, ఎవరు మనం హింసించినా, ఏ ఒక్కరిని కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా మనం బాధ పెట్టకూడదు. బాధ పెడితే మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోలేనట్టే. రాత్రి బ్రదర్ గారు చెప్పినట్టుగా మనం ఆయన శరీరం తిన్నా, ఆయన రక్తాన్ని తాగినా అది నిష్ప్రయోజనం తప్ప మనకు ప్రయోజనంగా ఉండదని మరి తెలియపరుస్తున్నాను. అలాంటి వారు మనం ఇక్కడ ఎవరో లేము. అయితే మరి మరలా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలమ్మా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమమ్మా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ పురుషుల గురించి కూడా ఇక్కడ మనకేం తెలియపరుస్తున్నాడంటే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ పురుషుల గురించి కూడా అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మనం చాలామంది కోపడుతూ ఉంటారు, ఇంట్లో కోపడి పురుషులు భార్య మీద కోపడతారు, బిడ్డల మీద కోపడతారు, అందరి మీద కోపడతారు. ఈ విషయంలో నేను రియల్గా నిజం చెప్తున్నానండి. ఎందుకంటే నా భార్య చాలా ప్రార్థనాపరురాలు. అయితే నేను కూలి పని చేసుకునేవాడిని, కష్టపడి పని చేసుకుని రావాలి. ఇక్కడ కోపం గురించి అంటే చెప్తున్నా, నేను పనికి వెళ్ళి ఏ టైంని కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకుని పనికి వెళ్ళి ఏ టైం వస్తానో ఏ టైం ఇంటికి వస్తానో నాకు తెలీదు. నేను వచ్చినప్పుడు నా భార్య ఏం చేస్తుందంటే, ఏ టైంకి వచ్చినా బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటూ ఉండేది. అప్పుడు నేను వచ్చినప్పుడు అంటే నా భార్యని నేను కించపరచాలని నేనేం ఇప్పుడు మాట్లాడతలేదు, కానీ రియల్గా నిజం చెప్తున్నాను. నాలో ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితం గురించి నేను తెలియపరుస్తున్నాను. అప్పుడు అనేది నా భార్య అనేది, ఇప్పుడు వరకు నీకు భోజనం పెట్టాలని నేను చూసి ఇప్పుడే బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక సాతాన్లాగా వచ్చావు అనేది. అలాగా 2 సార్లు 3 సార్లు అన్న తర్వాత నేను నిజంగా తన ప్రార్థనకు నేను అడ్డం వస్తున్నాను కదా, నేను ఏ టైం వస్తానో ఏ టైంని పనికి వెళ్తానో తెలియదు కాబట్టి దయచేసి, ఇలాగే చెప్పాను, మంచి మనసుతో చెప్తున్నాను, దయచేసి ఇది మొదలుకొని ఇంకే ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టడానికి నీ మనసులో ప్రయత్నం చేయకు, తీసేసుకొని చెప్పాను అంతే. ఎందుకంటే నేను తనకి అడ్డంగా ఉండకూడదు. తన భక్తికి, తన విశ్వాసానికి, తన ప్రార్థనకి నేను అడ్డంగా ఉంటే నేను ఒక
ఆటంకం పరిచిన వాడిని అవుతానని ఎప్పుడు కూడా దయచేసి ఆ ఆలోచనని మనసులో తీసేసుకొని ఇంచుమించుగా 14-13 సంవత్సరాలు అవుతుందండి. తను వండుతుంది, చక్కగా ఇంట్లో పెడుతుంది, అన్నీ తెచ్చేస్తాను, ఇంట్లో పెడుతుంది. అన్నం పెడతాను, వద్దు నాకు నేను పెట్టుకుంటాను అన్నప్పుడు నాకు నేనే అన్నం పెట్టుకుని నాకు నేనే అన్నీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, తన భక్తికి నేను ఆటంకం రాకూడదు. అలాగే పురుషులు ఒకవేళ స్త్రీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, ఒకవేళ లేని అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా అంటారు కదా, స్త్రీ బలహీన ఘటమైన ఎరిగి తనతో జ్ఞానం చొప్పున కాపురం చేయండి అనే వాక్యం వివాహాలు తెలియపరుస్తారు కదా. అలాగే తన మీద నేను ఏదో తను అంటే నాకు చాలా ప్రేమ, ఎందుకంటే నాకు అక్కగారు అమ్మాయి మేనకోళ్ళు అవుతుంది, కానీ ఏదో కోపంగా ఉన్నట్టుగా ఉంటాను. బయటికి వెళ్ళి నాకు నేనే ఆలోచించేసుకుంటాను, గమ్ముని ఏదో ఒకటి అంటాను, కోపం వచ్చే మాట అంటాను, గమ్ముని వెళ్ళిపోతాను. అంటే ఏమీ ఆమెని ఎన్నడూ కూడా నేను అబద్ధం చేసుకోలే. అలాగే మరి కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయం లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయటం మంచిదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మనం పురుషుడు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేసుకుంటాను, అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఒకరి ప్రార్థనలో ఒకరికి ఇబ్బంది కలగకోకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ మనకి మెస్సయ్య గారు కూడా మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఆయన యాశ్వా మెస్సయ్య గారు కూడా ప్రార్థన చేశారు కదమ్మా, ఆయనకు మనకు ఉదాహరణగా ఉన్నారు. ఆయన శరీరదాయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యాశ్వా మెస్సయ్యని అంగీకరించబడెను. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసుకుందామండి. 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో అమ్మ చదవండిరా. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలమ్మా, ఇక్కడ చూసారా, ఆయన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆయన యాశ్వా మెస్సయ్య కూడా ఈ లోకానికి శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలను విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని ఎలోహిం చేత పిలువబడి తనకు విధులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. చూసారండి, ఆయన మనందరి నిమిత్తము కూడా ఆయన శరీరధారి ఉండి ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన పరలోకము నుండి భూలోకమునకు వచ్చి మనము అనుభవించినట్టు మనము చేసిన పాపదోషాలను బట్టి ఆయన మనకు మారుగా ప్రార్థన చేశాడు. ప్రార్థన స్థలం ఏదైనా గత్సేమనే తోటలో వెళ్ళి ఆయన ఆ శ్రమల దినాల్లో ఆయన శిష్యులను తీసుకుని ఆ గత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ అక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తూ తండ్రిని అడిగారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకున్నప్పుడు ఆయనను అది నా చిత్తం కాదు, అది నీ చిత్తమే సిద్ధించును కాక నీ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను అనుకుంటాను, నేను చాలా మరి క్రైస్తవులను చూస్తున్నాను, ఒక యాశ్వా మెస్సయ్య ఆయన శిష్యుల్ని తీసుకుని గత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ గత్సేమనే తోటలో పాలరాయి కానీ లేదంటే టైల్స్ కానీ మామూలుగా ఏమీ లేవు కదా. ఆ గత్సేమనే తోటలో అసలు మనకి గత్సేమనే తోట ఎలాగుంటుందో తెలుసు కదా మనకి. ఆ తోట చాలా భయంకరంగాను, లేదంటే ఒక గొప్పు గోతులు రాళ్ళు పొట్టులతో అవన్నీ చాలా భయంకరంగా ఉంటుంది తోట. ఆ తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఈ దినాల్లో ఆయన నామాన్ని మేము చేస్తున్నాం, ఆయన నామాన్ని అనుసరిస్తున్నాం, ఆయన ప్రార్థన చేస్తున్నామని టీవీగా మామూలుగా మరి కూర్చుని సువార్త యాజకులు ప్రసంగం చేస్తుంటే సువార్త తినే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అయితే ఆరోగ్యము మనకు సహకరించినప్పుడు మనం ధర్మంగా మామూలుగా మనం కూర్చుంటాం, అది న్యాయము. ఆరోగ్యం సహకరించినప్పుడు మనం సాష్టంగా భూమి మీద కూర్చుని మనం ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేయటం అది మన ధర్మం. ఎందుకంటే ఆ ప్రార్థన మనల్ని ఆలకిస్తాడు, ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది.
అందుకనే ఆయన బిడ్డలైన వారు, ఆయన భక్తులైన వారు మోకరించి ప్రార్థన చేస్తే, చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా ఆలకించి ఆయన ప్రార్థనకు జవాబు వెంటనే జవాబు ఇచ్చేవారు. ఇప్పుడు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనకు జవాబు లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనకు ప్రతిఫలం లేదు. ఏం ప్రార్థన చేస్తున్నారు అంటే, ఇక్కడ సంఘాన్ని నేను ఏమంటలేదు కదా అమ్మ, సార్వత్రిక క్రైస్తవ సంఘాలు అలా మారిపోయినాయి, సేవకులు అలా బోధిస్తున్నారు, అలా మారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ శరీరధర ఉన్న దినములలో మహారోదనంతో కన్నీళ్ళతోనూ తన మరణం రక్షించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. మనం కన్నీటి ప్రార్థన చేయాలి. మనకి ఏది అవసరం వచ్చినా కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో మనం అడిగినప్పుడు, విశ్వాసంతో మనం అడిగినప్పుడు, నిరీక్షణతో మనం అడిగినప్పుడు వెంటనే జవాబు రాకపోయినా తదుపరి వెంటనే మనకు జవాబు వస్తుంది. ఈ పస్కా పండుగకి రావాలని మేము నెల ముందుగా పిస్కెళ్ళాం గారు సిద్ధపడుతూ ఉంటుంటే, నేను సిద్ధపడుతుంటే, ఈ నెలలో మమ్మల్ని అపవాది అనేకమైన శోధనలు పెట్టింది, అనేకమైన ఇబ్బందులు పెట్టింది, అనేకమైన కష్టాలు పెట్టింది, అనేకమైన వేదనలు పెట్టింది. ఒకసారి మేము పనసాల పండుగ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత, పరమతండ్రి మరి నీకు వందనాలు నాయన, ఇక్కడ పనులు చూస్తే పనులు ఉండలేదు, ఏదో ఒక పని ఒక స్టాండర్డ్ పని చూడండి ఆయన అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు, ఒక బ్రదర్ ద్వారాగా నాకు ఒక పని నైట్ ఒక పని ఏర్పాటు చేశారండి. సాయంకాలం ఉదయం ఒక ఇల్లు తడపడానికే ఇల్లు అని అంటే వెళ్తానన్నాను. వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగు కాంట్రాక్టర్ బిల్డర్ కూడా ఒక యవనస్తుడు, దాయకర్ బాబు వయసు ఉంటుంది. అయితే 8,000 ఇస్తాను, 8,000 ఇస్తే మీరు ఉదయం సాయంకాలం వచ్చి బిల్డింగ్ తడపాలి, సాయంకాలం వచ్చి ఇక్కడ పడుకోవాలన్నాడు. సర్లేండి సార్ పడుకుంటాను, ఉదయం సాయంకాలం వచ్చి తడుపుతాను, ఇక్కడే పడుకుంటాను అని చెప్పాను. అయితే మరి తండ్రి మన ఆలోచన లేరు, మనుషుల ఆలోచన వేరు, తండ్రి ఆలోచన వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బాబాయ్ నువ్వు ఇక్కడ పడుకోవద్దు కానీ ఎందుకు పడుకుంటాం, ఉదయం వచ్చి తడిచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి పడుకో అన్నారు. సర్లేండి అలాగే చేస్తానన్నాను. అలాగే ఒక నమ్మకంగా ఆయనకి 3 నెలలు పని చేస్తానండి. ఆయన ఏ పని చెప్పినా, నా పని అయితే నేను వెళ్ళటం, ఆ తడపడం, వచ్చేయటమే అంతే, నాకు ఇంకా రెండో సంబంధం లేదు, ఆయనకు పని చేయవలసిన పని అస్సలు లేదు. అయితే ఆయన ఏ పని చెప్పినా నేను కాదనుకోకుండా చేశాను కాబట్టి అతనికి నమ్మకం అయిపోయాను. బాబాయ్ 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 అని మళ్ళా తనకు తెలుసున్న వాళ్ళది వేరే ఒక ఇల్లు చూపిస్తే ఆయన ఒక 6,000 ఇస్తానన్నారు, ఈ ఒక 8,000, నీకు నెలకు 14,000 వస్తాయి బాబాయ్, నీకు కూడా కొంచెం కష్టాల్లో ఉన్నాను అంటున్నావు కదా, ఏదో పని చేసుకో బాబాయ్, ఇంకా ఏదో పని కల్పిస్తాను నీకు, మొత్తం మీద నీకు పని ఆప్టింగ్ లేకుండా చేస్తాను బాబాయ్ అని ఒక నమ్మకంగా పనిచేస్తాను. కాబట్టి ఆయన నమ్మాడు, నన్ను నమ్మి మంచిగా. ఎందుకంటే మనము ఎప్పుడైతే నమ్మకంగా ఆయన దగ్గర అవుతామో, ఎప్పుడైతే నమ్మకంగా ఆయనలో జీవిస్తామో, ఎప్పుడైతే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన మనకి ఏదో ఒకటి మనకి ఒట్టిగా వదలడు, కానీ ఏదో ఒకటి పని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మీరందరూ మమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారు, ఒక్క ఆయన కూడా అలాగే ప్రేమిస్తున్నాడు నాకు. అలాగే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏమైందంటే, ఆనందబాబుకి అక్కడి నుంచి వచ్చాము, అక్కడ ఇంటి దగ్గరే నేర్చుకున్నాడు, నెల నుంచి దగ్గు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని భయపెట్టాడు, బ్రదర్ సతీష్ గారిని భయపెట్టారు, బ్రదర్ని దాయకర్ బాబుని ఆదస్తుని, మమ్మల్ని అందరినీ భయపెట్టారు. నిజంగా ఆ రాత్రి నేను ఇది ఇంతే కదా, ఇంకా ఈ అపవాద పోరాటం ఇది తెలియంది ఏమి కాదు కదా, మనం ఆ రొట్టును ద్రాక్షరసం తీసుకునే వరకు కూడా ఇది ఇలాగ ఏలుబడి చేస్తుంది, ఇది అపవాది క్రియ తప్ప ఇంకేమి కాదు, మీరు భయపడకండి అని నేను నా పని నేనే చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన అబ్బాయి కంగారు పడుతుంటే అందరూ చుట్టూ ఉండేవారు, కానీ నేను నా పనిలో నేనే పాలు పంపులు పెంచుకుంటూ నా పని నేను చేసుకుంటాను. నాకు ఒక నమ్మకం ఉంది, ఒక దీక్ష ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయిని తండ్రి వదలడు. ఎందుకంటే నిజంగా చెప్పుకోవాలంటే మీ ప్రార్థన, మీరు చేసిన కన్నీటితో చేసిన ప్రార్థన, సృష్టికర్త అయిన పరమ తండ్రి మమ్మల్ని ఎన్నిక చేసుకుంటాం, బ్రదర్ ప్రార్థన చేసినట్టుగా ఆనందరావుని ఇక్కడికి నడిపిస్తాం, తమ్ముడు ద్వారాగా నిదర్శనం తమ్ముడు ద్వారా నడిపిస్తాం. ఇదంతా ఒక ప్రణాళిక, లేకపోతే మేమేమిటి, మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి, అసలు ఒక ప్రణాళికలో మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు తండ్రి. ఎందుకు చేసుకున్నాను, అందుకని మలాకీ గ్రంథంలో అంటాడు కదా, మలాకీ గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, అంటే రెఫరెన్స్లు నేను ఏం చూపిస్తుంది అంటే సమయం అయిపోతుంది. మలాకీ గ్రంథంలో అంటాడు ఆయన, నా సముఖంలో 2 గ్రంథాలు ఉన్నాయి, నేను ఎన్నిక చేసుకున్న బిడ్డలను నా సముఖపు గ్రంథంలో చుట్టలో రాసుకుంటాను,
వేరే వాళ్ళని వేరే గ్రంథంలో రాసుకుంటానని అక్కడ మలాకి గ్రంథంలో రాస్తాడు. అలాగే ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎన్నిక చేసుకుని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక పట్టణం నుండి ఒక్కరుగానో ఒకానొక గ్రామం నుండి ఒక్కరుగానో నేను ఎన్నిక చేసుకుని ఒక సమాజంగా ఏర్పాటు చేసుకుంటాను అన్నట్టుగా అల్పులమైన మమ్ములను ఆయన ఎన్నిక చేసుకున్నాడని నేను ఆశపడుచు ఉన్నాను. హల్లెలూయా. అలాగే మరి ప్రార్థన పాపిని రక్షిస్తుంది కదండి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పాపిని రక్షిస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్ళినప్పుడు, అందులో రెఫరెన్స్ తర్వాత చదువుదాం, వెళ్ళిపోతానండి నేను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్ళినప్పుడు అందులో ఒకరు సుంకరి, ఒకరు పరసైడు. పరసైడు అంటే తను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. సుంకర అయితే తను తగ్గించుకుని ఆకాశం వైపు నేను కన్నులెత్తుకుని కూడా యోగ్యుడు కాదు నాయన అని ఆయన తగ్గించుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన రక్షింపబడ్డాడు. నేను పాపినను రొమ్ము కొట్టుకున్నాడు. నేను పాపిని తండ్రి నా ప్రార్థన ఆలకించని ఆయన రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు. పాపం అంటే ఏదో పాపం కాదు. మన కంటి ద్వారానో చూపు ద్వారానో మన బిడ్డల మీదో లేకపోతే భార్య భర్త మీదో భర్త భార్య మీదో ఏదో సొనుక్కుంటామో కొనుక్కుంటామో ఏదో ఒక పాపం. ఆ పాపాన్ని మనం ఒప్పుకుని అయ్యో నాయనా నేను నీ వైపు చూడటానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హత లేదు అని మనం తగ్గించుకొని మనం రొమ్ము కొట్టుకొని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఆయన తప్పనిసరిగా ఆలకిస్తాడు. మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. మరి మనం అటువంటి ప్రార్థన కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థించుట మనం ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. బ్రదర్ చెప్పినట్టుగా బ్రదర్ చేస్తారు. దేశం గురించి ప్రార్థన చేయాలి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే పిస్కిల్లమ్మ గారు ప్రార్థన చేస్తుంటే ఈమెకి ఎంత టైం ఎందుకు పడుతుంది ప్రార్థన అని నేను సైలెంట్గా వచ్చి మామూలుగా పక్కన కూర్చుని మామూలుగా వింటున్నాను. ఎందుకు ఇంత సమయం పడుతుందని మామూలుగా అసలు ఏంటంటే లారీ క్లీనర్ మామూలుగా గొడ్డెడు తుడుస్తున్నాయన ఆ గొడ్డ తుడిచిన నేను కూడా రక్షించు, మొత్తం అందరినీ రక్షించు ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదులుతలేదండి. ఏ ఒక్కరిని వదులు నాయన నీకు వందనాలు నాయన అనుకుని, ఇంతగానో ఆయన ఇంత సమయం పడుతుంది తండ్రి నీకే వందనాలు నాయన, నేను ఇంకా ఏం చేసుకోగలను తండ్రి అని అనుకుని ఇంకా ఆ సమయం ఆమెకి ఇచ్చేసాను అంతే. అలాంటి మనం ప్రార్థన కలిగి మనం జీవించాలండి. అలాగే అటువంటి ప్రార్థన మనం కలిగి ప్రార్థనలో మెలకువగా ఉండి ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు మనకు వెంటనే జవాబు రావటం లేదని మనం ఆలోచన చేయకుండా అది కష్టమైన భారమైన మనకు శ్రమ అయినా శోధన అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా మన విశ్వాసాన్ని కోల్పోకుండా మన భక్తిని కోల్పోకోకుండా మనం చేసేటటువంటి ధర్మకార్యాలను మర్చిపోకోకుండా ఏది కూడా మానుకోకుండా మనం పట్టుదలతో ప్రార్థన చేసి మనకున్నటువంటి స్థితిని మనం కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానని మనం అందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. అది నా ఆశ. నేను ఎక్కువ అదే ఆశపడతాను. ఏ ఒక్కరు కూడా అగ్నిగుణాలు పాలవ్వకూడదు నాయన, నీ బిడ్డలైన అందరిని కూడా నువ్వు కాపాడుకుని ఆయన అని నేను ఎక్కువగా కోరుకుంటాను. ఎక్కువగా నేను పదే అందరికీ అదే చెప్తూ నేను అది కోరుకుంటాను. అలాగే మనకి శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా అది కష్టమైన భారమైన నిందైనా ఏదైనా ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ మరి ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్లయితే దయతో మంచి మనసుతో యాజకులు పెద్దలు మరి సిన్నలు మీరు అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని ముగించుకుంటూ మరి దయాకర్ బాబుకి సమయాన్ని అప్పగిస్తున్నానండి. మరొకసారి బ్రదర్ జనార్దన్ గారికి దయాకర్ బాబుకి నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను.